హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే డైలీ లాగ్ అయితే ఏం లేదండి, క్యాప్చర్ చేయట్లేదు, అసలు టైం కుదరట్లేదు మాకు. అందుకనే పాప కోడి పిల్లలతో బరిదోళ్ళతో ఆడుకుంటుంటే అవి అయితే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే లైక్ చేయండి. లోహితకి ఏ మాత్రమన్నా భయం ఉందా? అక్కడున్న కోడి పిల్లల్ని అయితే కొట్టుకుంటూ ఇక్కడికైతే తన తట్ట కింద తన గూడికి అయితే చేర్చింది. అవి ఎటు వెళ్ళినా అస్సలు ఒప్పుకోదండి, తన ప్లేస్లో అవి ఉండాల్సిందే. పక్కకి వెళ్ళాయి అంటే కర్ర తీసుకొని మరీ వచ్చి అయితే కొట్టిద్ది. అసలు భయమే లేదు పాపకి. అండ్ నేను చెప్తున్నాను కదా, మా సైడ్ దోమలు అయితే ఫుల్ ఉంటున్నాయి అని చెప్పేసి, అండ్ వైరల్ ఫీవర్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ దోమల వల్ల. మనుషులు మనం ఏదో ఒక రకంగా ఇంట్లో సేఫ్టీగా అయితే ఉంటున్నాము. ఏదో ఒకటి ఫాస్ట్ కార్డ్ అనో ఆల్ అవుట్ అనో ఏదో ఒకటి అయితే పెట్టుకొని వాటి నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. కానీ పాపం గేదెలు అయితే దోమలకి నైట్ పూట అల్లాడిపోతున్నాయండి. కరెక్ట్గా 5:30కే వచ్చేస్తున్నాయి. ఈ డే టైంలో అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదులే, కానీ ఈవినింగ్ అయ్యేప్పటికీ ఇంట్లో జరబడుతున్నాయి. పాపం బర్రెల దగ్గరికి అయితే వెళ్తున్నాయి. వాటికైతే అంతా ఇంత కాదు బాధ. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే గవర్నమెంట్ వాళ్ళు వారానికి 1-2 సార్లు అన్న దోమల స్ప్రే మందాలు అయితే కొట్టేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే అలా అవి కూడా లేవండి. దానికి తోడైతే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షానికి ఇంకా చెమ్మ నీరు ఉండడం వల్ల ఎక్కువైపోయాయి దోమలు కూడా. ఈవెన్ చుట్టుపక్కల గొంతుల్లో కానీ అటు కాలవైపు సైడ్ కానీ బ్లీచింగ్ అలా వేస్తే కొంచెం దోమలను తగ్గించే అవకాశం అయితే ఉంటుంది కదా. మరి ఎందుకో ఏమో ఎవరు ఏమి పట్టించుకోవట్లేదండి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు తప్ప వీటి గురించి అయితే అస్సలు ఆలోచించట్లేదు. 1-2 ఉన్న గేదెల వాళ్ళు మంచిగా దోంతారు వేసుకుంటున్నారు, పాసిబుల్ అవుతుంది, అవి సేఫ్గానే ఉన్నాయి. కొంచెం ఎక్కువ బర్రెలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకైతే అస్సలు కుదరట్లేదు. అండ్ అది వేయడానికి 4-5 వేల దాకా కూడా అవుతుంది. అంత బడ్జెట్ అందరి దగ్గర కూడా ఉండాలి అని మనం అనుకోవడానికి లేదు కదండి, అందరి వల్ల కాదు కూడా. అండ్ వేసిన కొన్ని బర్రెలు అయితే ఉంచవండి, లాగేస్తాయి. తక్కువ ఉన్న బర్రెలకి అదైతే వీలవుతుంది. అయిపోయేప్పటికైతే పొగ అయితే వేస్తున్నారు. ఆ పొగ వేసిన 5-10 మినిట్స్ అంతే దోమలు లేకుండా ఉండేది. మళ్ళీ యథావిధిగా అయితే ఎక్కడున్న దోమలు అక్కడికే వచ్చేస్తాయండి. వాటి బాధ అంతా ఇంత కాదు, అసలు నైట్ పడుకుంటే ఒట్టు వాటిని చూడలేము కూడా. అయితే డాక్టర్స్ని అడిగితే కొంతమంది కొన్ని సోప్స్ వాడవచ్చు అని చెప్తున్నారు. ఆ సోప్ ఎన్ని రోజులన్నీ వాడతామండి. అండ్ ఏదైనా స్ప్రేలు ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి బరిగొడ్లు కొట్టవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ పొగలో ఇక్కడ వేపాకులు ఉంటాయి కదా, అవి కూడా వేసి పెట్టవచ్చు అని చెప్పారులే. కానీ వేపాకు వేస్తే బాగా కాటండి, అవి బర్రెలకి తగ్గలేకపోతున్నాయి, దగ్గుతో వస్తుంది పాపం ఆ వేపాకేస్తే. అండ్ ఇంకా వేప నూనె కూడా వేయొచ్చంట, పేడ మీద ఆవాలు కూడా వేస్తే దోమలు అయితే పోతాయని అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏదన్నా చిన్న హెల్ప్గా దోమల మందు కానీ ఇంటికి వచ్చి ఏదన్నా స్ప్రే కానీ వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళు ఇస్తే బాగుండని అందరూ అయితే అనుకుంటున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి ఈ దోమల బాధ ఇంట్లో అంటే ఓకే, కానీ వాటి బాధ అయితే చూడలేమండి. ఇంక ఈ లోహిత అయితే ఈవినింగ్ 4-4:30 అయిపోయింది. వాటి దగ్గర నుంచి అయితే బయటకు అయితే రాదండి, ఆడుతూనే ఉంటుంది. అందరు కాలేజ్ స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు కదా, సో లోహిత టైం అయితే బాగా అవ్వట్లేదు. నేను కూడా అయితే వదిలేసి తను ఆడుకుంటుంది అని చెప్పేసి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఈ రోజుకైతే ఇంతేను. లోహిత అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారని మనసు